సార్ మీకు సినిమాల కంటే గురువులు ఉన్నారు, ఓకే. రైటర్గా అంటే మీ రైటర్గా మీది ఒక శైలి. సో మీకు ఒక రైటర్గా ఇన్స్పిరేషన్ ఎవరు? చలం గారండి, లత గారండి, ఆర్ఎస్ సుదర్శన్ గారండి. చెప్పుకుంటూ పోతే చాలా మంది కదా, గ్యాప్లు వస్తాయి ఎందుకోసం పడుకోవాల్సి వస్తాయి. చలం గారి పేరు, లత గారి పేరు ఇవన్నీ టక చెప్పేస్తాను. బిచ్చువా గారి పేరు. మీరు రైటర్గా బాగా బిజీగా ఉన్న టైంలో అటు విరసం అని అరసం అని రెండుగా సాహిత్య కుటుంబం అనేది చీలిపోయింది. సో మిమ్మల్ని ఎవరు ఇటు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మా దాంట్లోకి రావాలి అని అసలు ఎవరో నన్ను టచ్ అయ్యి కానీ నాకు విరసం వాళ్ళ సాహిత్యం చదువుతాను, అరసం వాళ్ళ సాహిత్యం చదువుతాను. విరసంలో ఈ చదివిన పుస్తకాలు చాలా ఉన్నాయి, అద్భుతాలు గొప్ప రచనలు ఉంటాయి. నేను ఇష్టపడతాను. నేను ఆ పద్ధతిలో రాయలేకపోవచ్చు విరసాన్ని. నేను ఇష్టపడతాను, అన్నీ చదువుతానండి. శ్రీశ్రీ గారు ఏం చెప్పారంటే అన్నీ చదవాలండి, బుద్ధి పుస్తకాలు కూడా చదవాలి, బీ పుస్తకాలు కూడా చదవాలి, గొప్ప సాహిత్యంతో పాటు చదవడమే పని. అది శ్రీశ్రీ గారి దగ్గర నేర్చుకున్నాను. ఒక రోజు ఆయన బస్సులో వెళ్తూ ఎల్బీ బస్సులో పాండి బజార్లో నేను ఎక్కాను, ఆయన ఎక్కానండి. కూర్చోడానికి సీట్ లేదండి, లూజ్ ప్యాంటు షర్టు టక్ చేసుకున్నారు ఆయన. ఒక చేత్తో రాడ్డు పట్టుకొని ఇది మా బస్సు పైన, ఇంకో చేత్తో పుస్తకం చదువుతున్నారు. ఆయన జ్యోతి ఆఫీస్కి వస్తున్నారు. అక్కడ ప్రబంధ ప్రహేళికని ఏదో ఉండేది కదా పజిల్, ఆ పజిల్ ఇవ్వడం కోసమే వస్తున్నారు. ఇంత చేస్తారు, జేబులు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా నేనే వెళ్తున్నాను అనమాట. అన్నీ చదువుతాను నేను ఒక పద్ధతిలో నేను రాసుకుంటున్నాను. సార్ అలాగే ఇప్పుడు కాళీపట్నం రామారావు గారితో మీకు పరిచయం ఉందా? అయ్యో, మాస్టర్తో శ్రీకాకుళంలో ఆయన అక్కడ కూడా వెళ్ళానండి. వెళ్ళారా? వారి ఇంటికి కూడా వెళ్ళాను. వారి ఇల్లు గజపతి నగరం దగ్గర ఎక్కడ, వాళ్ళ అబ్బాయి ఇల్లు అనుకుంటా. ఓకే, అదే రచయితలు అందరితో మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి. రావిశాస్త్రి గారు, ఆయన అన్వేషణ సినిమా సగం చూశారన్నారు. అవన్నీ గుర్తున్నాయి, పరిచయాలు ఉన్నాయండి. ఓకే.